నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తారకరత్న నందమూరి కుటుంబంలో ఒక విశిష్టమైన వ్యక్తి. తన వ్యక్తిగతంతో అందరి మనసుల్లోనూ మంచి స్థానం సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాలను తనదైన ముద్ర వేసిన తారకరత్న అంటే నందమూరి అభిమానులు ఎంతో ఇష్టపడతారు. 1983 ఫిబ్రవరి 22న నందమూరి మోహన కృష్ణ సీతా దంపతులకు చెన్నైలో జన్మించారు తారకరత్న. అతని అసలు పేరు ఓబులేశ్. హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశారు. ఆ సమయంలోనే సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. దానికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్, స్టూడెంట్ నెంబర్ 1 ఆది చేతాలతో స్టార్ హీరో అనిపించుకున్నారు. ఇక తన కుమారుణ్ణి కూడా హీరోగా చూడాలనుకున్న మోహన్ కృష్ణ ఎన్టీఆర్ అని వచ్చేలా నందమూరి తారకరత్నగా అతని పేరు మార్చారు. హీరోగా అతని కెరియర్ ఒకేసారి 9 సినిమాలతో ప్రారంభం కావడం అనేది ఏ హీరోకి జరగలేదు. అది ఒక రికార్డుగా నిలిచింది. ఇక కోదండరామరెడ్డి దర్శకత్వంలో 1వ నంబర్ కుర్రాడు తొలి సినిమాగా విడుదలైంది. ఈ సినిమా ఆడియో పరంగా ఘన విజయం సాధించిన సినిమా ఆశించిన స్థాయిలో అయితే విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అటు తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు వంటి సినిమాలు తీశారు. అవి కూడా అతన్ని హీరోగా నిలబెట్టలేకపోయాయి. అయితే ఆ సమయంలోనే అమరావతి చిత్రంలో విలన్ గా కొత్త అవతారం ఎత్తారు తారకరత్న. అటు తర్వాత నందీశ్వరుడు, మహాభక్త సిరియాల సినిమాలను చేశారు. హీరోగా అంతలా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మనమంతా, రాజా చెయ్యి వేస్తే, 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించారు. ఇక 2012లో అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదివరకే పెళ్లైన యువతిని వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తారకరత్నను వ్యతిరేకించారు. అయినా అటు తర్వాత అన్ని సర్దుకుపోవడంతో మళ్లీ కుటుంబ సభ్యులతోనే కలిసిపోయారు. ఇక తారకరత్న అలేఖ్య దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేయాలనుకున్న తారకరత్న ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తాత నందమూరి తారక రామారావు అడుగుచాడల్లో నటిస్తూ ఆయన క్రమశిక్షణను వారసత్వంగా తీసుకున్న తారకరత్న నందమూరి అభిమానుల్లో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. బావ నారా లోకేష్ చేపట్టిన యువగలం కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల్ని కలుసుకున్నారు. ఇక సినీ రంగంలో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయినా తారకరత్న రాజకీయ రంగంలో రాణించాలనుకున్నారు. అయితే విధి ఆయన్ని బలి తీసుకుంది. నారా లోకేష్ తో కలిసి 4 రోజుల పాటు అవిశ్రాంతంగా పాదయాత్ర చేయడం వల్ల ఆయన నీరసించిపోయారు. 2023 జనవరి 27న యువగలం పాదయాత్ర కుప్పంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. ఇక ఆ సమయంలోనే తారకరత్న జనంతో కలిసి నడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్థానిక హాస్పిటల్ కి ఆయన్ని తరలించారు. పరిస్థితి విషమించడంతో అత్యాధునిక సదుపాయాలు కలిగిన అంబులెన్స్ లో కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో బెంగళూరులోని నారాయణ హృదయాలయాలకు తరలించారు. హాస్పిటల్లో చేరిన రోజు నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే కొనసాగింది. 22 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందినప్పటికీ తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. ఎంతో సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న తారకరత్న 39 ఏళ్ల అతి చిన్న వయసులో మృత్యువు ఒడిలో చేరుకోవడం అందరినీ బాధించింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.